హాయ్ అండి. దీన్ని గుంట కలవరాకు అంటారు. పువ్వుల్ని జాగ్రత్తగా చూడండి. ఇలా తెల్లగా రేఖ రేఖల కింద పోస్తాయి. అయితే సేమ్ ఇదే టైప్‌లో 2, 3 రకాల చెట్లు ఉంటాయి. పువ్వుని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే దీన్ని బాగా తల మెరిసిపోతూ ఉంటది కదా! అలాంటి వాళ్ళు గోరింటాకులాగా పేస్ట్ కింద ఆడేసుకొని ఈ ఆకులు ఏయైతే ఉన్నాయో దాన్ని తలకి మొత్తంగా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ తర్వాత తలస్నానం చేసేసినా పర్వాలేదు. లేదంటే ఈ ఆకుల్ని కొబ్బరి నూనెలో మరిగించుకొని చక్కగా స్టోర్ చేసుకొని మనకు రెగ్యులర్గా కొబ్బరి నూనె రాసుకుంటాం కదా, అలాగే రాసుకున్నా పర్వాలేదు. ఎలాగైనా పర్వాలేదు. ఈ గుంటగలవరాకుని తలకి ఎక్కువగా అప్లై చేసుకోవటం వల్ల మనకి కొన్ని రోజులకి తెల్ల వెంట్రుకలు అనేవి నల్లబడుతూ ఉంటాయి. కానీ ఒక్కసారే మనకి నల్లబడవండి. కొన్ని రోజులు రాసుకున్న తర్వాతే నల్లబడతాయి. అందుకనేసి చాలా జాగ్రత్తగా వాడాలి దీన్ని. రెగ్యులర్గా వాడుతూ ఉంటే కొన్ని రోజులకు మాత్రం మారుతాయి. ఓకేనా? అయితే చూడండి, మొక్కను బాగా గుర్తుపెట్టుకోండి. పువ్వును గుర్తుపట్టండి. అలాగే దీని కాండం కూడా కొంచెం రెడ్ గాను కొంచెం గ్రీన్ గాను అలా కనిపిస్తూ ఉంటుంది 2 రకాలుగా. ఓకేనండి. ఇవే మొక్కలు 2, 3 రకాలు ఉంటాయండి. పువ్వులు చూడండి, పువ్వులు రేఖల్లాగా ఉంటాయి అన్నమాట. చూసారా కాండం ఎలా ఉంటుంది, గుర్తుపట్టండి. కానీ ఒక మొక్క తెచ్చుకొని నేను డబ్బాలో వేసాను. వర్షాలు వచ్చినప్పుడు ఇంకా దానికి ఆకులు వస్తూ ఉంటే మనం ఎప్పుడు కలితే ఆకులు తెంపుకొని రెగ్యులర్గా అప్పటికప్పుడు పేస్ట్ చేసేసి తలకి అప్లై చేసుకోవచ్చు. మనకి జుట్టు అంతా మెరవదు కదండి, తలలో ఎదర లేదా సంపల దగ్గర అలా మెరిసేటప్పుడు కొంచెం ఆకు అయితే గుప్పుడు ఆకు సరిపోతుంది. చూసారా పువ్వులు అంత రేఖల్లాగా తెల్లగా ఉంటాయి. మీరు కూడా ఒక మొక్క ఎక్కడైనా దొరికితే కనుక చక్కగా స్టోర్ చేసుకోండి. పల్లెటూరులో చాలగొట్ల మీద బోల్డ్ అని ఉంటాయండి. ఒక మొక్క దొరికితే కనుక మీరు వేసుకోండి. స్టోర్ చేసుకోవడం కాదు, ఆకులు అయితే మీరు ఆయిల్లో మరిగించుకొని చక్కగా స్టోర్ చేసుకోండి. లేదంటే అప్పటికప్పుడు దొరికితే మాత్రం తలకి పేస్ట్ ఆడేసుకొని తలకి అప్లై చేసుకోండి. కొద్ది కొద్దిగా తెల్ల వెంట్రుకలు నల్లబడుతూ ఉంటాయి. ఒక్కసారి నలుపు అనేది అయిపోవు. 2, 3 సార్లు రాసి నల్ల కావాలని మానేవద్దు. ఓకేనండి. దీన్ని గుంట కలవరాకు అంటారు. యూట్యూబ్లో కొట్టండి, ఎక్కడైనా సరే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఆటోగా వచ్చేస్తుంది. ఆ మొక్క ఎక్కడున్నా